ఏ రకంగా వాళ్ళకి బేరాలు చేసి వాళ్ళని కొనుగోలు చేయాలో, ఆ తల విలువలు ఏ రకంగా కొలమానం చేయాలో నీకు తెలుసు. అందుకే అందరికి అదే పెడితేలా తెలియబెట్టే కదా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాము ఓటు నోటు కేసులోను. అంతేకాకుండా అసలు నీ విలువేటో నీకు తెలుసా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం ఎన్నికబడిన నాయకుడిని, ప్రజా మద్దతు నాయకుడిని, అసహ్యం వచ్చి అర్చిస్తున్న నాయకుడిని ఈ రకంగా భాష మాట్లాడడం రాష్ట్రపతి అందరూ చూస్తున్న దాన్ని గమనించండి మీ అందరూ కూడా. ఈయన ఏ విధమైన భాషను వాడుతూ ఏ విధంగా సహనాన్ని కోల్పోతూ అసహనంగా మాట్లాడుతున్నాడు. నేను చూశాను, నేను ఎస్కోట్లో మీటింగ్లో బొత్స గారు మీరు వచ్చి ఎస్కోట్ని వచ్చి ఏం బొత్స సరే నాకంటే వయసులో పెద్దాడు ఏకవచనం మాట్లాడావు, ఇట్స్ ఓకే, వయసులో పెద్దోడి కాబట్టి ఇప్పుడు అన్నావు. ఏం బొత్స ఎస్కోట్ని వచ్చి విశాఖపట్నంలో ఉంచకంటే విజయనగరంలో ఎందుకు ఉంచో ఇంకా వెనుకబడితనంగా ఉంచడానికి అన్నావు. అన్నావా లేదా? రికార్డా కాదా? ఇవాళ అది పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మీటింగ్లో అతను కూడా అన్నాడు అన్నమాట. అన్నారా లేదా? నేను చెప్పండి, అన్నారు కదా. విశాఖపట్నంలో కలిస్తే ఏంటి లాభం? క్వశ్చన్ మార్కు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము.